గోధుమ పిండి పదార్థాలను ఎంచుకోండి. తెల్ల రకాలకు బదులుగా గోధుమ బియ్యం, తృణధాన్యాల గంజి మరియు తృణధాన్యాల పాస్తాను తీసుకోండి. మీరు గుండెకు ఆరోగ్యకరమైన ఫైబర్ మరియు సహజ విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లను పొందుతారు. ఆకలికి దారితీసే రక్తంలో చక్కెరలో పదునైన పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు చివరికి గుండె జబ్బులు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతారు. 3 సూప్లు, స్టూలు మరియు కాస్ట్రోల్స్లో ఎల్లప్పుడూ అదనపు కూరగాయలను జోడించండి. డబ్బాలో తయారు చేసిన సూప్లను వేడి చేసేటప్పుడు కొన్ని కూరగాయలను కలపండి. మీరు ఇంట్లో తయారు చేసిన సూపు లేదా స్ట్యూ తయారు చేసుంటే అవసరమైన దానికంటే 2 రెట్లు ఎక్కువ కూరగాయలను సిద్ధం చేసుకోండి. ఉడికించి సగం పూరీ చేసి డిష్లో వేసి మిగిలిన వాటిని నిర్దేశించిన విధంగా ఉడికించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.